ఇది అర్థమైందా? లాస్ట్ క్లాస్ నిన్న మనం స్టోరేజ్ అటాచ్మెంట్స్, ఓకే, నెట్వర్క్ అటాచ్మెంట్. సో దీంట్లో డిస్క్ అటాచ్మెంట్ లో మనకి హోస్ట్ ఒకటి, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అండ్ నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ లో మనకి డిసడ్వాంటేజ్ అంటే దాంట్లో కొంతవరకే మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలము, ఫైల్లో మెమరీ అనేది సేవ్ చేసుకోగలము, కాబట్టి దాని నుంచి స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ వెళ్ళాము. సో నెక్స్ట్ మెయిన్ ఆల్గరిథమ్స్, డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. ఇక్కడ మనకి ఎలా అది రొటేట్ అవుతుందంటే ప్లాటర్, ఆర్మ్, రీడ్ రైట్ అండ్ సీక్ టైమ్, లాటెన్సీ టైం అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, రొటేషనల్ లాటెన్సీ. సో ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడు మనకి ఇక్కడ డిస్క్ షెడ్యూలింగ్ లో వస్తుంది. సో డిస్క్ షెడ్యూలింగ్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ మొత్తం 5 ఉంటాయమ్మా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ దాంట్లో మనకి క్యూలో ఆల్రెడీ కొన్ని రిక్వెస్ట్ అనేది వచ్చినాయి. ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉన్నాయో అవి మనకి క్యూలో రెడీగా ప్లేస్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒకటి 98 చిన్నది, 98 కన్నా 183, అలా ఇక్కడ 14 వచ్చింది. 14 అనేది ఫస్ట్ పార్ట్. అంటే ఇవన్నీ కంప్లీట్ అవుతేనే గానీ 14 అంటే యాక్చువల్ గా ఫస్ట్ క్యూ నుంచి మనం 0 to 199 అనేది చూసుకుంటే కనుక 14 స్టార్టింగ్ లో వచ్చేయాలి. కానీ ఇది ఎంతసేపు వెయిట్ చేస్తుంది? దీనికన్నా ముందు 183, 37, 122 ఏవైతే వచ్చినాయో అవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు, అవన్నీ రీడ్రైట్ అయ్యేంత వరకు ఈ 14 ఏదైతే షార్టెస్ట్ చిన్నది ఉందో అది వెయిట్ చేయాల్సి వస్తుంది. షార్టెస్ట్ అంటే యాక్చువల్ గా ఇక్కడ వాల్యూస్ తో తీసుకోము. నిన్న మనం తీసుకున్న సీక్ టైం అంటే 183 మైనస్ 98, ఫస్ట్ 53 అనుకోండి, 98 మైనస్ 53 ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ యొక్క సీక్ టైం ఏదైతే లెస్ ఉందో దాన్ని మనం సీక్ టైం తక్కువ ఉన్నది తీసుకోవాలి. అలాగే ఇక్కడ FCFS లో మనం డిసడ్వాంటేజ్ కూడా ఏం చెప్తాము అంటే ఫస్ట్ సర్వ్ అంటే ఇక్కడ ఎక్కడో చూడండి లాస్ట్ లో మనకి 65, 67 వచ్చిందమ్మా. ఈ 65, 67 కి సీక్ టైం ఎంత అంటే ఓన్లీ 2 minutes ఆర్ 2 milli-seconds వరకు మనం తీసుకుంటాం. అలాంటిది ఇది ఎంతవరకు ఇది వెయిట్ చేస్తుంది? మనం ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే 120 to 183, 37కి వెళ్ళాలంటే 183 మైనస్ 37. సో ప్రతి దాన్ని మనం ఇలా ఏదైతే లార్జ్ వాల్యూ ఉందో అదే ఫస్ట్ వేసుకోండి, మైనస్ లో ఇక్కడ వాల్యూ రాకూడదు. సో 183 మైనస్ 37, సో 146 మినిట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ 2 minutes ఏదైతే ఉందో ఇదంతా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక్కదానికి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలా ఇదంతా క్యాలిక్యులేట్ చేసేసరికి లాస్ట్ లో మనకి 2 minutes వెయిటింగ్ అని చెప్తున్నాం చూసారా, అదే మనకి FCFS లో డిసడ్వాంటేజ్. ఇక్కడ సీక్ టైమ్ ఇస్ నథింగ్ బట్ మనకి ప్లాటర్ లో ఒక్కొక్క దాంట్లో మనకి మూవ్స్, వీటిని హెడ్ మూమెంట్స్, ఎన్ని మూమెంట్స్ అయినాయి అని ఇక్కడ మనం చెప్తే కనుక 53 నుంచి 98 ఒక మూమెంట్, 98 to 183 సెకండ్ మూమెంట్. ఇలా మనకి యారో అంటే ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని నుంచి ఒకటికి యారో రిప్రజెంట్ అయినది ఒక సింగిల్ మూమెంట్. ఈ సింగిల్ మూమెంట్ ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్నాము అంటే డిస్క్ అనేది రీడ్ రైట్ పొజిషన్, ఈ ప్లాటర్ ఏదైతే సెక్టార్ అవి మనం చెప్తున్నాము. సో ఈ సెక్టార్ ట్రాక్ లో నుంచి మళ్ళీ మనకి డివైడ్ అయ్యి స్మాలర్ పార్ట్ కింద డివైడ్ అయ్యి ఉన్న దాన్ని ఇక్కడ మనం సెక్టార్స్. సో సెక్టార్ లోకి వెళ్ళి మనకి రీడ్ రైట్ అనే ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. ఓకే, సో అక్కడ జరుగుతుంది అని చెప్తున్నాం. సో ఎన్ని మూవ్స్ అనేవి ఇక్కడ జరుగుతాయి, ఎలా అది రొటేట్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఈ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. సో FCFS మనం తీసుకుంటే ఇది. ఓకే, సో దీనికి నేను మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమన్నాను, చేశారా? ప్రతిదానికి ఇక్కడ మనం రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ అయింది? 53. సో నేను సో ఇక్కడే మనం ఆ డయాగ్రామ్ తీసుకుంటే
ఓకే. సో 53 ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ డయాగ్రామ్ మనం డ్రా చేసామనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్కొక్క దానికి ఫస్ట్ దేనికి మూవ్ అయిందమ్మా? 98. లేకపోతే దీన్ని ఇక్కడ కాపీ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనం సీక్ టైం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మూమెంట్ 53 to 98 వెళ్ళింది. సో 98 మైనస్ 53, 98 మైనస్ 53 ప్లస్ నెక్స్ట్ మూమెంట్ 98 నుంచి ఎక్కడికి వెళ్ళింది? 183. ఎందుకు? 183 అనేది నెక్స్ట్ క్యూలో ఉంది. సో 183 మైనస్ 98, 183 మైనస్ 98 ప్లస్ నెక్స్ట్ 183 మైనస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి 183 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? 37. సో 183 మైనస్ 37 ప్లస్ ఓకే. సో 183 దగ్గర నుంచి 37కి వెళ్ళింది. అగైన్ 37 నుంచి ఎక్కడికి వచ్చింది? 37 నుంచి 122. సో 122 మైనస్ 37, 122 మైనస్ 37 నెక్స్ట్ ఇక్కడ 122 తర్వాత ఇక్కడ నుంచి 14కి వెళ్ళింది. సో 122 మైనస్ 14, 122 మైనస్ 14 నెక్స్ట్ 14 నుంచి ఎక్కడికి వచ్చింది? 124. సో 124 మైనస్ 14 ఒక్కొక్క మూమెంట్ ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ మనకి ఏదైతే 98 మైనస్ 53 లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో సో ఫస్ట్ దాని యొక్క హెడ్ మూమెంట్ సీక్ టైం ఇంత తీసుకున్నది అనేది ఇక్కడ మనకు వస్తుంది. సో అలా ఓవరాల్ గా ఎంత సీక్ టైం తీసుకుంది. సో ఈజ్ నథింగ్ బట్ సిలిండర్స్ అనేది అక్కడ మళ్ళీ లాస్ట్ లో మనం చెప్తాం. సో 124 మైనస్ 14 నెక్స్ట్ ఇప్పుడు 124కి వచ్చింది. సో 124 నుంచి 65. సో 124 మైనస్ 65 ప్లస్ నెక్స్ట్ 65 నుంచి 67. సో 67 మైనస్ 65. ఓకే. సో ఇది క్యాలిక్యులేషన్. సో టోటల్ సీక్ టైం ఇది. యావరేజ్ సీక్ టైం అనేసరికి మనకి దీనికి సమ్ వాల్యూ వస్తుంది కదా. సో 98 మైనస్ 53 ఈ వాల్యూస్ మనం వేసిన దాన్ని బట్టి 98 మైనస్ 53 ఓకే 45 ఇలా వాల్యూస్ వేసుకోండి. 45. సో ఫస్ట్ హెడ్ మూమెంట్ ఎంత టైం తీసుకుంది అంటే 45 తీసుకుంది ఫస్ట్ దాని యొక్క సీక్ టైం. నెక్స్ట్ 183 మైనస్ 98, 183 మైనస్ 98 ఓకే. సో 85 సెకండ్ దాని యొక్క సీక్ టైం మూమెంట్ హెడ్ ఒక మూమెంట్ మూవ్ అవుతుం కోసం అది 85 తీసుకుంది. సో ఇలా ఓవరాల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మూమెంట్స్. ఒకవేళ యావరేజ్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే టోటల్ సీక్ టైం మొత్తం హెడ్ అనేది మూవ్ అవటానికి ఎంత టైం తీసుకుంది అంటే మనకి ఇది క్యాలిక్యులేట్ చేసిన టైం ఉంది కదా 45 ప్లస్ 85 మిగతాయి కూడా చేసుకోండి అలాగా. 183 మైనస్ 37, 183 మైనస్ 37 సో 146 ప్లస్ 146 ప్లస్ నెక్స్ట్ 122 మైనస్ 37 అలా ఒక్కొక్క దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని 122 మైనస్ 37 సో 85 ఓకే. ఇలా ఒక్కొక్క దాన్ని చేయండి. అన్నిట్లికి ఇంక అంతేనమ్మా. అన్నిట్లికి అలాగే చేస్తాము. సో 120 ఇక్కడ 2 టైమ్స్ వచ్చిందేంటి మనకి 122 మైనస్ 14 50 98 53 183 మైనస్ 98 183 మైనస్ 37 122 మైనస్ 37 122 మైనస్ 14 122 మైనస్ 14 ఇప్పుడు 14 దగ్గర ఉంది హెడ్
సో 124 122 దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చిన తర్వాత 122 తర్వాత 14 మూవ్ అయింది కాబట్టి 122 మైనస్ 14. సో 122 కన్నా 37 కాబట్టి 122 మైనస్ 37, 122 మైనస్ 14. 14 దగ్గర నుంచి మూవ్మెంట్ 124. సో 124 మైనస్ 14 ఇక్కడ 124. అక్కడి నుంచి అక్కడికి మూవ్ అవుతానికి ఎంత టైం తీసుకుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోయింది. ఓకేనా? సో ఇలా ఒక్కొక్క దాన్ని క్యాలిక్యులేట్ చేసిన దాన్ని సీక్ టైం అంటాము. సో యావరేజ్ అనేసరికి ఏమవుతుంది? డివైడెడ్ బై ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ టోటల్ వాల్యూ మనకి ఏదైతే వచ్చిందో డివైడెడ్ బై 8 వేసేయండి. సో 1, 2, 3, 4. నెక్స్ట్ 122 మైనస్ 14. 122 మైనస్ 14. అన్నిట్లకి ఇంకా ఇక్కడ ఈ 5 ఆల్గరిథమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి దానికి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా కంపల్సరీగా. సీక్ టైం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాకి నేను చెప్తుంది. ఓకే, సో 110 ప్లస్ నెక్స్ట్ 124 మైనస్ 65. 124 minus 65, so 59 plus 2 is equal to, so ఇప్పుడు మనకి total is equal to, so 45 plus 85 plus 146 plus again 85 plus 108 plus 110 plus 59 plus 2. ఓకే, సో మనకి ఇప్పుడు ఇది వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇది సీక్ టైం. ఓకేనా? సో అలా ప్రతి దానికి ఇక్కడ 53 నుంచి 98కి వెళ్ళింది కాబట్టి 98 మైనస్ 53 మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ప్రతి దానికి మనం క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్గరిథం ఎలా మారుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లో ఏమైంది 53 తర్వాత 98 వచ్చింది కాబట్టి 53 తర్వాత 98కి వెళ్ళింది. నెక్స్ట్ 98 తర్వాత 183 కాబట్టి 98 నుంచి 183 అలా ప్రొసీజర్. నెక్స్ట్ షార్టెస్ట్ టైం అనుకోండి క్యూలోనే చెక్ చేసేసుకుంటుంది. ఏదైతే చిన్న అన్నిటికన్నా షార్టెస్ట్ సీక్ టైం ఉందో దానికి ఫస్ట్ హెడ్ మూమెంట్ అనేది ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఆల్గరిథం స్టార్ట్ అవుతుంది. కానీ ప్రొసీజర్ ఏంటి? సీక్ టైం తెలియాలి అంటే షార్టెస్ట్, ఇప్పుడు ఇదే షార్టెస్ట్ దానికి తెలియాలి అంటే 53 మైనస్ 98 అంటే 98 మైనస్ 53, సో 45. నెక్స్ట్ 98 నుంచి 183కి వెళ్తున్నాం, సో 183 మైనస్ 98, 183 మైనస్ 98. నెక్స్ట్ 183 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది 37కి మూవ్ అవుతుంది, సో 183 మైనస్ 37. 37 దగ్గర నుంచి 122కి వచ్చింది, సో 122 మైనస్ 37 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవటానికి ఎంత టైం తీసుకుంది. ఓకే, నెక్స్ట్ 122కి వచ్చింది, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది 14, సో 122 మైనస్ 14. ఓకే, 14 దగ్గర నుంచి 124కి వెళ్ళింది, సో 124 మైనస్ 14. ఓకే, నెక్స్ట్ 124 నుంచి 65, సో 124 మైనస్ 65. నెక్స్ట్ 67కి వెళ్ళింది, సో 67 మైనస్ 65. సో ఇలా ప్రతి ఒక్కటి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ప్రతి దానికి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది FCFS. ఇది అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలా? నేను షేరింగ్ స్టాప్ చేశాను, చెప్పండి ఫాస్ట్ గా చెప్పాలి. నేను నెక్స్ట్ చెప్పాలి. నేను మీకు ఎక్స్ట్రా కొంచెం సిలబస్ వేరే ఇది ఇంక్లూడింగ్ మీ గేట్ ఎగ్జామ్ లో ఓఎస్ అవి ఇంక్లూడ్ అవుతాయి అని ఎక్కడైతే మీకు ఆ మార్క్స్ లేకపోతే ఈ పేజ్ దగ్గర ఎలా అవుతుంది, రీప్లేస్మెంట్ లాజికల్ వర్చువల్ గా ఉంటాయి అనేది కొంచెం మనకి ఎలాగో ఆన్లైన్ దాని మీద క్లాసెస్ ఇంకొంచెం టైం ఈ కోవిడ్ టైంకి ఉంది కదా అని ఆ ఎక్స్ట్రాది కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాను.
ఓకే. చెప్పండి ఫాస్ట్‌గా నాకు ఇది అర్థమయిందా? ఈ ఎఫ్‌సిఎఫ్ఎస్ దాంట్లో ఇంకో వాల్యూస్ ఏమన్నా తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పమంటారా? లేకపోతే నెక్స్ట్ ఆల్‌గారిథమ్ షార్టెస్ట్ సీక్ టైమ్ ఫస్ట్‌కి వెళ్ళిపోతాను. ఇది ఓకే అని అనుకుంటే అర్థమయింది. ఇంకో ఎగ్జాంపుల్ అక్కర్లేదు అంటే షార్టెస్ట్ సీక్ టైమ్ ఫస్ట్‌కి వెళ్ళిపోదాం. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు. ఇక్కడ సమ్ వాల్యూస్ తీసుకుందాం. ఓకే. 1, 12, some 10, 110 తీసుకోండి. 110, 34, 52, 4 చిన్నది చెప్తున్నాను చూడండి. మీకు అర్థమవుతుంది. ఓకే. మనకి ట్రాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే 0-2 ఇందాక దాంట్లో లాగానే 199 అని తీసుకున్నాం. 0-199. సో, ఇక్కడ ఎఫ్‌సిఎఫ్ఎస్‌లో ఏమైంది? మనకి హెడ్ స్టార్ట్ కూడా కావాలి కదా! సో, స్టార్ట్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు ఆహ్, ఎక్కడో ఏదో ఒక చోటన 23 అనుకోండి. స్టార్ట్ పాయింటర్ ఫర్ ఎగ్జాంపుల్ 23. ఓకే. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. 23 అంటే మనం ఇక్కడ చెప్పాను కదా! మామూలుగా అయితే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది 0, 10, 20 ఈ లైన్స్‌వి 10 యూనిట్స్ కింద డిఫరెన్స్ చూపిస్తానికి. 20 మీ ఇష్టం ఎలా అయినా తీసుకోండి. 20 లేదా డైరెక్ట్‌గా వాల్యూ తీసేసుకున్నా పర్లా. ఈక్వల్ లెంగ్త్‌లో డివైడ్ చేసుకునేటట్టు. 30, 40, 50, 60, 70, 80 ఇక్కడ నేను పెయింట్‌లో ఏస్తున్నాను కదా! ఇక్కడ నాలాగా పైకి కిందకి కాకుండా మనం పెన్సిల్, పెన్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం నీట్‌గా ఈ డిస్టెన్స్ ఈక్వల్‌గా ఏసుకోండమ్మా రాసినప్పుడు. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 ఇక్కడి దాకా మనకు అవసరం ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో. 110 110 తర్వాత మనం ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకున్నాం? 0 నుంచి 199 అంటే 200 వరకు తీసుకున్నాం. ఓకే. 120, 130, 140, 150, 160, 70, 80 మీరింత అన్‌ఈవెన్‌గా తీసుకోకండి. ఓకే. 190. సో, ఇప్పుడిక్కడ చూడండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి? స్టార్ట్ పాయింటర్ ఎంత చెప్పామమ్మా? 23. స్టార్ట్ పాయింటర్ 23. ఓకే. సో, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 23 ఇక్కడ తీసుకుంటున్నాం. 23 నెక్స్ట్ ఇది హెడ్ పాయింటర్. 23 నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇది మనకి ఎక్కడ తీసుకున్నాము? క్యూలో తీసుకున్నాం కదా! సో, క్యూలో ఫస్ట్ ఏది ఎంటర్ అయింది? 12. సో, 12 అంటే ఈ 10కి, 20కి మధ్యలో మనకి 10కి ఇంకొంచెం డిఫరెన్స్‌లో ఇక్కడొస్తుంది. 12 ఓకే. సో, యారో ఇది 23ది ఈ పాయింట్ 23ది ఈ పాయింట్ 12. ఓకే. నెక్స్ట్ 110 ఉంది. అంటే 12 నుంచి డైరెక్ట్‌గా ఇది ఎక్కడికొస్తుందమ్మా? ఈ 110 ఎక్కడైతే ఉందో ఈ పాయింట్ వస్తుంది. థర్డ్ పాయింట్. ఇక్కడికొస్తుంది. ఓకేనా? ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? 110 ఎక్కడికొచ్చింది డైరెక్ట్‌గా 12 నుంచి డిస్క్ మధ్యలో ఇంకా 34 ఉంది, 52 ఉంది, 4 ఉంది. కానీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే షెడ్యూలింగ్ తీసుకున్నాం కాబట్టి ఏదైతే ఫస్ట్ వచ్చిందో అది సీక్ టైమ్ ఎక్కువ అవ్వనివ్వండి, తక్కువ అవ్వనివ్వండి. ఏదైతే ఫస్ట్ వచ్చిందో అదే ఫస్ట్. సో, ఇక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోతది? 12 నుంచి డైరెక్ట్‌గా డిస్క్ 110. ఓకే.
నెక్స్ట్ 34 వచ్చింది. 34 అంటే ఈ 30కి 40కి మధ్యలో ఉంటది. 30కి 40కి మధ్యలో 40 50 ఓకే. సో 30కి 40కి మధ్యలో అంటే ఎక్కడో మనకి 34 ఇది. ఈ పాయింట్ తీసుకున్నాం. సో 34 ఇక్కడ 12 నుంచి 110కి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు 110 నుంచి ఎక్కడికెళ్ళింది? 34కి వెళ్ళింది. ఇప్పుడు 34 తర్వాత ఎక్కడుందమ్మా క్యూ? 52 అంటే ఈ 50కి 60కి కదా! సో 50 ఇక్కడ కదా మనం తీసుకున్నాము. 52 ఈ పాయింట్ తీసుకోండి. 52 క్యూలో నెక్స్ట్ రీడ్ రైట్ చేయాల్సింది 52. సో 34 నుంచి ఇది ఇప్పుడు 52కి మూవ్ అయింది. నెక్స్ట్ 52 తర్వాత క్యూలో ఏముంది? 4 అంటే మళ్ళీ ఎక్కడికొస్తుంది? ఈ 0 to 10 మధ్యలో ఏదైతే ఉందో 4 ఇది. ఇక్కడితో మన డయాగ్రామ్ అంటే షెడ్యూల్ ఎలా అయింది? ఇక్కడ ఎలా అయింది? స్టార్ట్ పాయింటర్ 23 నుంచి తీసుకున్నాము. సో ఇప్పుడు క్యూలో ఎక్కడి నుంచి క్యూలో ఏమేమైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాము. సో ఫస్ట్ 12 ఉంది. సో 23 నుంచి 12కి వెళ్ళాం. సో ఇదిగోండి యారో. నెక్స్ట్ 12 నుంచి ఎక్కడికి వెళ్తున్నామమ్మా? 110 అనేది ఉంది. సో 110కి వెళ్ళాం. సో 12 నుంచి 110. నెక్స్ట్ 110 తర్వాత ఏముంది? 34. సో 110 నుంచి ఎక్కడికి వచ్చాము? 34కి వచ్చాం. నెక్స్ట్ 34 తర్వాత ఏముంది? 52. సో 34 నుంచి ఇదిగోండి 50కి 60 ఇది 60 కదా! 60కి రెండిట్ల మధ్యలో మనం 62 లేదా మీరు డైరెక్ట్‌గా ఏం చేయమంటున్నాను? మీరు అలా ఏసినా మార్క్స్ పడతాయి. డైరెక్ట్‌గా ఇక్కడ 0 నుంచి 199 వరకని ఓన్లీ 0ను 199 మెన్షన్ చేయండి. 199 మెన్షన్ చేసి జస్ట్ మనం ఏదైతే ఇప్పుడు 23 అన్నాం అనుకోండి. ఇక్కడ 23ని పాయింట్ చేసిన వాల్యూస్ అలా పెట్టండి. ఇలా పెట్టే కన్నా వాల్యూ ఇదైతే మనకి బావుంటది. ఓకే. అలా ఎంత వరకు అంటే 199 వరకు ఉన్నట్టు మనకి ట్రాక్. సో 199కే మనం మెన్షన్ చేసుకోవాలి. 200 కాకుండా. సో 110, 110 నుంచి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? 34, 34 నుంచి 52, 52 నుంచి 4. ఇప్పుడు కాలిక్యులేట్ చేయండి సీక్ టైమ్. ఎక్కడి నుంచి కాలిక్యులేట్ చేస్తారు? ఫస్ట్ 23 నుంచి కదా స్టార్ట్ అయింది. సో 23 - 12, 23 - 12 ప్లస్ 12 నుంచి ఎక్కడికెళ్ళిందమ్మా? 110. సో 110 - 12, 110 - 12 అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి మనం ఇక్కడ డ్రా చేసాము. డ్రా చేసిన దానికి చెప్తున్నాం. సో ఫస్ట్ 23. సో 23 మైనస్ ఫస్ట్ ఎక్కడికెళ్ళింది? 12 ప్లస్ నెక్స్ట్ 12 దగ్గర నుంచి 110. సో 110 - 12 నెక్స్ట్ 110 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది? 34. సో 110 - 34 ప్లస్ ఓకే. 34 నుంచి ఎక్కడికి? 52. సో 52 - 34 ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుంచి 52 నుంచి 4కెళ్ళింది. సో 52 - 4 ఓకేనా? సో ఇందాకలాగానే 23 - 12 వాల్యూస్ వేసుకుంటాము. ఒకవేళ వాడు యావరేజ్ అని అడిగితే డివైడెడ్ బై 1, 2, 3, 4, 5 డివైడెడ్ బై 5 వేయాలి. ఇక్కడ మనం తీసుకున్నవి 5 వచ్చినాయో లేదో చూడండి. 1 ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇక్కడ నుంచి 2 3 34 to 52 4 52 to 4 5 మొత్తం 5 మూవ్‌మెంట్స్ జరిగినాయి. ఇవి యారోస్ ఏంటి అంటే మూవ్‌మెంట్స్ అమ్మా. ఒక దగ్గర నుంచి ఇంకో దానికి జరిగేది మూవ్‌మెంట్స్. ఓకేనా? ఇది అర్థమైందా?
ఓకే. సో నెక్స్ట్ చూడండి, దీంట్లోనే ఇది ఎఫ్‌సిఎఫ్ఎస్. దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ చూడండి, షార్టెస్ట్ జాబ్స్ ఇవి మనం ఏవైతే తీసుకున్నామో ఒకటి ఎక్కువ వెయిట్ చేస్తుంది. అంటే ఇదిగోండి, ఈ 2 అనేది 146 కంప్లీట్ చేసేంత వరకు ఈ 2 వెయిట్ చేస్తుంది. ఈ 45 కంప్లీట్ అయ్యే ఆహ్, ఈ 85 కంప్లీట్ అయ్యేంత వరకు 59, అంటే 59 సీక్ టైమ్ చిన్నది కదా 85తో కంపేర్ చేసుకుంటే. ఈ 108 ఉంది. ఈ 108 అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఈ 59, అలాగే ఇక్కడ 2 అనేది కూడా వెయిట్ చేయాల్సొస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ మూవ్‌మెంట్, హెడ్ మూవ్‌మెంట్ అనేది వెయిట్ చేయాల్సొస్తుంది. సో, ఈ డిసడ్వాంటేజ్ ఉండటం వల్ల నెక్స్ట్ దానికి మనం ఏం దేనికి వెళ్తున్నాము? షార్టెస్ట్ సీక్ టైమ్ ఫస్ట్. షార్టెస్ట్ సీక్ టైమ్ ఫస్ట్. ఇదేం చేస్తుంది? మనకి ఏదైతే హెడ్ పొజిషన్ ఎక్కడి నుంచైతే మనం స్టార్ట్ అవుతున్నామో, ఆ స్టార్ట్ అయిన పొజిషన్ దగ్గర నుంచి క్యూలో ఉన్నాయన్నాను కదా ఆల్రెడీ. ఈ క్యూలోనే షార్టెస్ట్ సీక్ టైమ్ మూవ్‌మెంట్ ఏంటి అనేది కాలిక్యులేట్ చేసుకొని, ఇక్కడే కాలిక్యులేట్ చేసేసుకొని, ఇప్పుడు ఇక్కడ నుంచి హెడ్ అనేది మూవ్ అవుతది. ఎందుకు? ఇక్కడ చూడండి, ఇందాక మనం 53 నుంచి స్టార్టింగ్ 98 ఉంది కదా! 53-98కెళ్ళిపోయామమ్మా. ఇందాక మనం తీసుకున్నప్పుడు 53-98 అప్పుడు మనకెంత 45 మినిట్స్ సీక్ టైమ్ తీసుకుంది. ఇప్పుడు షార్టెస్ట్ జాబ్‌కి తీసుకుంటం వల్ల 53 హెడ్ పాయింట్. సో, 53 నుంచి స్టార్ట్ చేసామన్నప్పుడు 53కి దగ్గరలో ఏముందో చూడండి. 65 ఉందా? 37 ఉందా? 53కి 65 ఉందా? 37 ఉందా? మీకు ఒకవేళ 2 ఈక్వల్ అయితే ఏ పొజిషన్‌కి వెళ్ళినా పర్లేదు. 2 ఈక్వల్ కాలేదు అనుకుంటే కనుక అలా ఉన్న పాయింట్స్ అన్నిటిని ఫస్ట్ ఇలా గ్రాఫ్ ఇలా డ్రా చేసేసుకుంటున్నారు కదా! ఏంటి 0, 14, 37, 53, 65, 67 ఇంకేమున్నాయి దీంట్లో 98, 122, 124, 183, 199. సో, ఇప్పుడు చూసుకోండి. 53, 53, 53 మైనస్ 37. 53 మైనస్ 37 16 ఉంది. లేదా 65 మైనస్ 53. 65 మైనస్ 53 12. సో, ఈ రెండిట్లో ఇప్పుడు ఏది చిన్నదొచ్చింది మనకి? 12. షార్టెస్ట్ సీక్ టైమ్ అన్నాం కదా! షార్టెస్ట్ సీక్ టైమ్ అంటే ఏది తక్కువ టైం తీసుకుంటుందో దానికి ఫస్ట్ ఏం చేస్తుంది? హెడ్ మూవ్‌మెంట్ అనేది ఫస్ట్ దానికి వెళ్ళిపోతుంది. ఓకే. సో, దానివల్ల ఏమవుతుంది అంటే సీక్ టైమ్ తగ్గుతుంది. ఓకే. సీక్ టైమ్ తగ్గుతుంది అంటే మనకి షెడ్యూలింగ్, పెర్ఫార్మన్స్ ఎఫిషియన్సీ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. సో, 53 హెడ్ పాయింట్. సో, 53 నుంచి నెక్స్ట్ చిన్నదేది అంటే 65. సో, 65కి ఇదిగోండి యారో మూవ్ అయ్యింది. నెక్స్ట్ 65 నుంచి 67కి 2 మినిట్సే కాబట్టి 65 నుంచి ఎక్కడికెళ్ళింది? 67కెళ్ళింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 67 తర్వాత 98 లేకపోతే 37 అనేది చూసుకోండి. సో, 98 మైనస్ 67. సో, ఇక్కడ వాల్యూ ఎంతొచ్చింది? 31 వచ్చింది. ఎంత టైం తీసుకుంటుంది? 31 తీసుకుంటుంది. నెక్స్ట్ 67 మైనస్ 37 ఇది 30. అంటే ఏది చిన్నదో మీరు పొరపాటున ఇక్కడ ఏముంది ఒక వాల్యూయే కదా అని తీసుకోకూడదమ్మా. 67 నుంచి 98కి మూవ్ అవ్వాలి అంటే 31 పడుతుంది. అదే 67 నుంచి 37కయితే 30 పడుతుంది. షార్టెస్ట్ సీక్ టైమ్. ఇందాక అందుకనే నేను మీకు ఇక్కడ కాలిక్యులేట్ చేసుకున్నప్పుడు రెండోసారి, మూడోసారి ఎందుకు చెప్తున్నాను? ఇదిగోండి, దాని నుంచి ఇంకో దానికి మైనస్ హెడ్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అయి మైనస్ చేసుకుంటూ వచ్చిన వాల్యూ దాన్నే మనం సీక్ టైమ్ అంటాము అని చెప్పాను. ప్రతి దాంట్లోని ఈ సీక్ టైమ్ కాలిక్యులేట్ చేసుకుంటాము అని చెప్పాను కదా! సో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? 67 నుంచి ఎక్కడికెళ్తదమ్మా? 37. 67 నుంచి ఇప్పుడు 37. ఇప్పుడు 37 నుంచి ఏది దగ్గర? 14. ఓకే. సో, ఇది కూడా మళ్ళీ కాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ 14 కాకుండా మీకు 98 దగ్గరకొచ్చిందనుకోండి, అటే వెళ్తారు. ఓకే. సో, 37 నుంచి 14. ఇప్పుడు 14 నుంచి ఇంకేమన్నా ఇటు
ఒక డైరెక్షన్ లో చూసుకుంటే ఇంకేం లేదు చూడండి. 14 తర్వాత 2 ఉంటే 14 దగ్గర నుంచి 2కి వెళ్ళేది. ఇంకా అటేమీ లేదు కదా. సో నెక్స్ట్ డైరెక్షన్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్స్ కి మూవ్ అవుతుంది కాబట్టి 14 నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ దానికి తగిలేది ఏంటి 98. సో 98 దగ్గరికి వెళ్ళింది. 98 తర్వాత 122 నెక్స్ట్ 124 తర్వాత మనకు ఉన్నది 183. 199 కి పెట్టకూడదు, గమనించుకోండి. ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ మీకు ప్రాక్టీస్ కనుక లేకపోతే. 183 తోనే మనకి ఇక్కడ క్యూలో స్టాప్ అయిపోయినాయి. 199 అనేది మనం తీసుకున్న హెడ్ డిస్క్ యొక్క మెమరీ కాబట్టి అది 0 నుంచి 199 వరకు ఉంది. దాంట్లో మనం 183కి మాత్రమే రాస్తున్నాము సెక్టార్స్ లో. ఓకే, సో 193కి స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా ఏం చేస్తారు 53 - 14 ఇవన్నీ మూమెంట్సే. ఎక్కడికెక్కడ మనం ఏం తీసుకున్నాము సీక్ టైం తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ 53 to 67. సో 67 - 53, 67 - 53, నెక్స్ట్ 67 - 14, నెక్స్ట్ 98 - 14. ఈ 98 తర్వాత మనకి డైరెక్ట్ గా 183. సో 183 - 98. ఈ మధ్యలో ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇవన్నీ మైనస్ చేసిన అదే వాల్యూ. ఎందుకు ఇక్కడ షార్టెస్ట్ సీక్ టైం బట్టి మనం ఫార్వర్డ్ డైరెక్షన్ కి మూవ్ అవుతా ఉన్నాం. మీరు విడివిడిగా ఒక్కొక్కటి తీసుకున్నా ఇందాకలాగా అదే వాల్యూ వస్తుంది. లేదా ఇక్కడ డైరెక్ట్ మెథడ్ కింద మీరు ఇక్కడ నుంచి 53 నుంచి 67 కి మూవ్ అయ్యారు కాబట్టి 67 - 53. ఓకే, ఇక్కడ నుంచి 14 మధ్యలో 37 ఇక్కడ కావాల్సిన మీరు 67 - 37, 37 - 14 ఇలా కాకుండా 67 డైరెక్ట్ గా 14, మళ్ళీ ఇక్కడ 14 నుంచి 98 ఆర్ డైరెక్ట్ గా 98, 122, 124, 183 కాబట్టి 183 to 14 అలా అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఓకే, షార్టెస్ట్ సీక్ టైం. ఇప్పుడు దీన్నే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో రాయండి. ఇప్పుడు ఇందాక తీసుకున్నదైతే ఇది. సో ఇప్పుడు ఇక్కడ షార్టెస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ అది తీసుకుంటున్నాము. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ హెడ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా మనకి దీంట్లో. హెడ్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 23. సో 23 యాజ్ యూజువల్. ఇప్పుడు దీంట్లో క్యూలో మనకి ఇందాకైతే 12 వచ్చింది కాబట్టి 23 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాము 12కి వెళ్ళాం. ఇప్పుడు ఏం చేయాలి మీకు ఇంకా క్లియర్ గా తెలియాలి అనుకుంటే దీన్నే 0 నుంచి స్టార్ట్ అయింది. మధ్యలో మనకి 4 తర్వాత 12, 23, నెక్స్ట్ 34, నెక్స్ట్ 52. అలా ఎంతవరకు అంటే 1 వాడిస్తే ఓకే, వాడు ఇవ్వకపోతే మనమే తీసుకుంటే కనుక ఇలాంటిది 0 to 100 పెట్టుకోవచ్చు, 0 to 400 పెట్టుకోవచ్చు, లేదా స్టార్టింగ్ 4 నుంచి స్టార్ట్ అయ్యాం అనుకుని 4 to 500 పెట్టుకోవచ్చు. అలా మన ఇష్టం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో. సో 199 ఇచ్చాం అనుకోండి అమ్మా, ఇక్కడ మూమెంట్స్ 200లో 199 దాటి 200 నుంచి ఏమీ ఉండకూడదు. అలాగే ఇక్కడ 0 కింద కాబట్టి 0 నెగిటివ్ వాల్యూస్ ఏమీ ఉండవు. సో నెగిటివ్ లో అసలు అది డిక్లేరే కాదు. 10 నుంచే స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే 10 కన్నా ముందు 4, 9, 8, 7, 0 to 9 వరకు ఏమీ ఉండకూడదు. ఓకే, సో పాయింట్ మనకి 23 నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏది చిన్నదో మనం ఇక్కడ చూసుకుంటాము. సో 34,
ఇవి మామూలుగా చిన్న క్యాలిక్యులేషన్ కాబట్టి మామూలుగా అయినా మనం చేస్తాము. 34 మైనస్ 23 సో ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతే 11 వచ్చింది. 11 వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ వాల్యూ మనకేముంది? 34 నుంచి కావాలి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇంకో వాల్యూ ఏమి ఇచ్చాము? 34 మైనస్ 23 మైనస్ 12 11 ఇప్పుడు రెండు ఈక్వల్ అయినాయా? సో ఎటైనా మూవ్ అవ్వచ్చు. షార్టెస్ట్ టైం ఏది తీసుకున్నా దానికి షార్టెస్ట్ టైమే కాబట్టి కావాలి అనుకుంటే ఇంకా మనకి తక్కువ వాల్యూ రావాలి షార్టెస్ట్ కాబట్టి దీని తర్వాత చూసుకోండి. ఇప్పుడు ఇటు వెళ్ళాము. సో ఇది 11 వచ్చింది. 11 నుంచి మనం నెక్స్ట్ దానికి వెళ్తే కనుక అంటే 52 మైనస్ 34 సో 52 మైనస్ 34 చూసుకుంటున్నాము. 18 ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే 18 వచ్చింది. అదే 23 12 నుంచి మనకి సమ్ 4 అయితే 9. సో ఏది చిన్నదో చూసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే ఇది చిన్నది కాబట్టి ఫస్ట్ 23 నుంచి 12కి వచ్చేసేయండి. ఓకే. నెక్స్ట్ 12 నుంచి ఎక్కడికి వెళ్తారు? 4కి రండి. 4 ఇప్పుడు 4 నుంచి డైరెక్ట్ గా ఎక్కడికి వస్తాము? 34 నుంచి ఎక్కడికి వెళ్తాము? 52 34 నుంచి 52 సో 23 to 12 12 to 4 సో 4 to 34 34 to 52 సో ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? 23 మైనస్ 4 ప్లస్ 52 మైనస్ 4 ఎన్ని మూమెంట్స్ జరిగినాయి అని తెలుస్తానికి 23 మైనస్ 4 అదే ఇందాక ఇక్కడ అనుకోండి ప్రతి దానికి 23 మైనస్ 12 ప్లస్ 110 మైనస్ 12 ప్లస్ 110 మైనస్ 34 ప్లస్ 52 మైనస్ 34 ప్లస్ 52 మైనస్ 4 అని తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పక్క పక్కన మూమెంట్స్ కి జరిగింది కాబట్టి సో డైరెక్ట్ గా 23 మైనస్ 4 ప్లస్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది? 4 దగ్గర నుంచి 34కి వెళ్ళిపోయింది. సో కావాలి అనుకుంటే 34 మైనస్ 4 ప్లస్ 52 మైనస్ 34 అలా తీసుకున్నా పర్లా. ఓకే. సో ఇది టోటల్ రొటేషన్ సీక్ టైం. అర్థమైందా ఎగ్జాంపుల్? సెకండ్ అర్థమైందా? షార్టెస్ట్ సీక్ టైం అర్థమైందా? అక్కడికి గుర్తుపెట్టుకోండి 199 వరకు ఇచ్చినప్పుడు మనం 199 ఈ మూమెంట్ వెళ్ళినప్పుడు లాస్ట్ దాకా వెళ్ళిపోకూడదు. అలాగే ఇటు 0 వచ్చినప్పుడు అటు వెళ్ళిపోకూడదు. ఎందుకు అంటే మీరు అలా చేశారు అంటే ఆల్గరిథం ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఆల్గరిథం చేంజ్ అయిపోతుంది. దీనికి షార్టెస్ట్ సీక్ టైం అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు సాల్వ్ చేయండి. థర్డ్ వన్ చెప్పమంటే చెప్పేస్తా కానీ మీకే ఇదిగో ఒకదానికి ఒకటి ఇలాగే ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతారేమో అని చూస్తున్నా. సో లేదా నెక్స్ట్ చెప్తున్నాను చూడండి. థర్డ్ వన్ స్కాన్. నెక్స్ట్ స్కాన్ ఆల్గరిథం ఈజ్ నథింగ్ బట్ ఎలివేటర్ ఆల్గరిథం అని కూడా అంటాము. ఇది ఏమవుతుంది అంటే ఆర్మ్ ఒక ఎండ్ స్టార్ట్ అవుద్ది. ఏ ఎండ్ అయినా పర్లా. షార్టెస్ట్ సీక్ టైమ్ లో రెండిట్లో ఏది చిన్నది అని చూసుకుని మూవ్ అయ్యాం కదా, అలా కాకుండా ఇది ఏమవుతుంది అయితే లెఫ్ట్ లేదా రైట్ ఏదో ఒక ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ ఎండ్ కి మూవ్ అవుతా ఉంటుంది. ఈజ్ నథింగ్ బట్ అది స్కాన్ అని చెప్తాం. ఓకే. సో ఈ స్కాన్ ఆల్గరిథం లో ఇదిగో చూడండి సేమ్ ఇదే ఎగ్జాంపుల్. 53 నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి మూవ్ అవుతాము అని చెప్పాం కదా. సో ఇక్కడ చూడండి 53 నుంచి స్టార్ట్ అయింది. సో 53 నుంచి దాని నెక్స్ట్ దానికి చూసుకుంటే 37 ఇటు ఎంతకి వెళ్ళలేదు అంటే 183 తర్వాత 199. మీరు కావాల్సిన ఇటు నుంచి మూవ్ చేసుకుని ఇటైనా వస్తున్నారు అని మీరు చెప్పచ్చు. సో 53 మైనస్ 37 ఏదైతే చిన్నది ఉందో 37 నుంచి 14 నుంచి ఇక్కడ చూడండి అమ్మా 0 అనేది లేదు. మనకి ఇక్కడ క్యూలో 0 అనేది లేదు. స్కాన్ ఆల్గరిథం ఏం చేస్తుంది అంటే ఈజ్ నథింగ్ బట్ ఎలివేటర్. అంటే లిఫ్ట్ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ వరకు ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మనకి లిఫ్ట్ లో సమ్ ఏదో 53 పొజిషన్ కి వచ్చాము. సో గ్రౌండ్ ఫ్లోర్ వరకు 14th ఫ్లోర్ లో దిగేసి వెళ్ళిపోకుండా మనకి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పైకి అది లిఫ్ట్ మూవ్ అవుతా ఉంటది. దాన్ని ఇక్కడ మనం ఎలివేటర్ ఆల్గరిథం ఆర్ స్కాన్ ఆల్గరిథం అంటాము. సో 53 నుంచి స్టార్ట్ అయింది 37 14 నుంచి యాక్చువల్ గా 65కి రావాలి
కానీ స్కాన్ అనే దాంట్లో ఆర్మ్ అనేది ఒక ఎండ్కి వచ్చేస్తుంది అన్నాం కదా. ఎండ్ అంటే 14 తో స్టాప్ అవ్వకుండా 14 నుంచి 0కి వస్తుంది. ఎండ్ ఇక్కడ ఏంటి 0. సో 0కి వస్తుంది. ఇప్పుడు 0 నుంచి మళ్ళీ ఎక్కడికి ఒక లెఫ్ట్ పొజిషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు రైట్ 65 to 67 98 122 124 183. ఇక్కడ మళ్ళీ 199 అనేది చూపించట్లేదు చూడండి. 199 అనే దానికి చూపించట్లేదు మనం. అదే మీరు ఇక్కడ 53 నుంచి రైట్ సైడ్ స్టార్ట్ చేశారనుకోండి అమ్మా. 53 65 67 98 122 124 183 199. 183 నుంచి ఎక్కడికి వెళ్తారు 199 కి మూవ్ అయ్యి మళ్ళీ 199 అంటే ఒక ఎండ్కి వచ్చేసారు కదా 199. సో 199 నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడికి వస్తారు బ్యాక్ కి రావాలి. 199 టు 37 కి వస్తారు. 199 నుంచి 37 కి వస్తారు. ఇప్పుడు 37 14 అక్కడితో ఆగిపోతుంది. 37 14 అర్థమైందా? ఎందుకు నేను ఇది అదే మీకు ఇందాక 199 అయితే 199 అని చెప్పాను. మళ్ళీ ఇది గమనించుకోండి. స్కాన్ వేరు, సి స్కాన్ వేరు. ఇందాక నేను ఇక్కడ స్కాన్ లో ఒక ఎండ్ మాత్రమే, ఏ ఎండ్కి అయితే వెళ్ళామో ఆ ఎండ్కి మాత్రమే జరుగుతుంది అన్నాను కదా. అదే సి స్కాన్ అనుకోండి, ఇటు 199 0 దాకా వచ్చేస్తుంది. మళ్ళీ డిస్క్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాక ఇక్కడ 183 199 తర్వాత 37కి వచ్చాం. అదే సి స్కాన్ అనుకోండి మళ్ళీ డిస్క్ స్టార్టింగ్ పొజిషన్ కి వస్తుంది అనేది చెప్తాం. అది అందుకనే అన్నాను ఒకేసారి అన్ని ఆల్గరిథమ్స్ అంటే మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో రేపు సి స్కాన్ చెప్తాను. ఇప్పుడు మీకు షార్టెస్ట్ సీక్ టైం అర్థమైందా? నిన్న ఎఫ్సిఎఫ్ఎస్ చెప్పాను. ఇప్పుడు షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ అర్థమైందా? దీని మీద ఈ రెండిట్ల మీద మీరు ఒక వాల్యూస్ తీసుకుని ఒక ఎగ్జాంపుల్స్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ దానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలా చూస్తానికి ఈజీ ఇదేముంది, ఏదైతే చిన్నదో దానికి వెళ్ళిపోమన్నారు అన్నట్టే ఉంటుంది. అలా మీకు అన్నిటి మీద సాల్వ్ చేసేసరికి వచ్చిన కాన్సెప్ట్ నే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వదిలేసి రావాల్సి వస్తుంది మీరు. ఓకేనా? సో స్కాన్ అంటే ఏం లేదు. సో 53 నుంచి స్టార్ట్ అయ్యి ఏదో ఒక పొజిషన్ ఆర్మ్ అనేది, సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్ నుంచి అని చెప్తున్నాము. సో 53 37 14 దగ్గరికి వెళ్ళినప్పుడు టిల్ ఎండ్ 0 వరకు వెళ్ళిపోతుంది ఇటు సైడ్. సో 0 మళ్ళీ 0 నుంచి ఎక్కడికి వస్తుంది, ఇంకో డ్రైవ్ ఎండ్ వరకు వెళ్ళకుండా 0 నుంచి మళ్ళీ ఎక్కడికి 65 67 98 122 124 183 మళ్ళీ 199 కి వెళ్ళకూడదు స్కాన్ అనే దాంట్లో. ఓకేనా? ఓకేనా? స్క్రీన్ షేర్ ఆపాను, పోనీ ఇప్పుడైనా చెప్పండి. మీ మెసేజ్లు కనిపిస్తున్నాయని చెప్పట్లేదు కదా మరి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లో స్కాన్ సి స్కాన్ చూద్దాం. స్కాన్ సి స్కాన్ ఈ లోపు మీరు ఎఫ్సిఎఫ్ఎస్ సీక్ షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్ దాని మీద సమ్ వాల్యూస్ తీసుకుని ఎగ్జాంపుల్స్ చేయండి. ఓకే.